ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు. అరే అఖిలకి ఏమైంది? నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతుంది. ఆఫీస్లో ఎవరితో అయినా గొడవపడొచ్చిందా? ఏమైందో కనుక్కోవాలి. నాకేమైంది? నేనేమైనా గుడ్డిదానా? చూడటానికి అందంగా లేనా? ఇంత అందంగా ఉన్న అమ్మాయితో కరుణాకర్ సార్ ఎందుకు ఫ్రెండ్షిప్ చేశారు? నేనేమో కరుణాకర్ సార్ నాకు ప్రపోజ్ చేస్తారని ఏదేదో ఊహించుకున్నాను. అయినా కరుణాకర్ సార్ మాత్రం ఏమీ లేదని చెప్పారు. ఎందుకంత బిల్డప్ ఇవ్వాలి? నా ముందు బాగుందో చెప్పకపోతే ఓకే, తర్వాతైనా చెప్పాలి కదా. నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. ఇన్ని రోజులు కరుణాకర్ సార్ నన్ను ఒక ఫ్రెండ్ లాగా భావించారు. ఇప్పటి నుంచి కూడా అలాగే భావిస్తారు. నేను కూడా ఒక ఫ్రెండ్ లాగే అనుకోవాలి. ఏంటి మేడం నిలబడి మాట్లాడుతున్నారు? కరుణాకర్ సార్ ఏమైనా వర్క్ లో కంప్లైంట్ చేశారా? చూడు, నువ్వు చెప్పిందంతా నేను చేయలేను. ఇన్ని రోజులు ఎలాగో భరించాను, ఇక నా వల్ల కాదు. నన్ను చూసి నా కూతురే భయపడుతుంది. ప్లీజ్ నా మానాన్న నన్ను వదిలే. నిన్ను వదిలేయడానికి నేను నిన్నేం పట్టుకోలేదు. డీల్ గురించి మర్చిపోయావా? ఆ డీల్ మిస్ అయితే ఏమవుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా. ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నా? నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. నేను ఇంట్లో చెప్పకుండా పనికి వెళ్తుంటే అందరూ నాకు లక్షల ప్రశ్నలు వేస్తున్నారు. ఎవరికేం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇంకా ఎన్ని రోజులు మేనేజ్ చేయాలి? ఇక నేను ఆ ఇంట్లో పని చేయలేనంటే కుదరదు కదా. నాకు డబ్బు కావాలి.